అనుమతి లేని పాఠశాల బస్సులపై ఆర్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. బస్సుల ఫిట్నెస్, అనుమతుల పరిశీలనతో పాటు శిక్షణ గల డ్రైవర్లు ఉన్నారా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 బస్సులు అధికారులు సీజ్ చేశారు. మనకు ఈ ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూలు మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా దించడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తూ ఉన్నాం. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకు రోడ్డు మీద మేము చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్డు పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ లైసెన్స్లు కానీ, ఫిట్నెస్లు కానీ, పర్మిట్ కానీ, ట్యాక్స్లు కానీ, బస్సు యొక్క కండిషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీదకి రావాల్సిందిగా వాళ్ళకి స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి స్కూల్ యాజమాన్యులు అందరూ కూడా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వెహికల్స్ తీసుకొచ్చి స్టూడెంట్లకు ఇబ్బంది పెట్టద్దు. అట్లాగే మీరు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా మేము చేపట్టి కేసులో రాయడము జరుగుతుంది. బీరంగూడలో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, ముందుగానే స్కూల్ యాజమాన్యాలకి ఫిట్నెస్ సంబంధించి అన్ని సరిచేసుకుని నోటీసులు ఇచ్చినా ఇంకా కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా వరకు బస్సులు సీజ్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. నిన్నటి నుంచి కూడా ఏదైతే తెలంగాణలోని పాఠశాలలు అయితే ఓపెన్ అయ్యాయి, ఈ నేపథ్యంలోనే స్కూల్ బస్సులు ఫిట్నెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి అంటే నిన్న 12వ తారీఖు నుంచి కూడా పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యంలోనే దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్ బస్ ఫిట్నెస్ పై రవాణా శాఖ అయితే దృష్టి సారించింది. ప్రతి విద్యా సంస్థ యొక్క వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు ప్రతి సంవత్సరం మే 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. ముఖ్యంగా స్కూల్ బస్సులు మరమ్మతులు చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. ఈసారి ఏదైతే ధృవపత్రం అందని వాహనాలతో పాటు విద్యా సంస్థలు గుర్తింపు రద్దు చేస్తామని కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డు ఎక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే విద్యా సంస్థలకు చెందిన బస్సులను ఏటా ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించాలని, అలాగే ట్యాక్సీ, బీమా, పొల్యూషన్ పర్మిట్ ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండాలని, 60 ఏళ్లు మించకూడదని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే డ్రైవర్ వివరాలను ఆర్టీఏ కార్యాలయంలో సంప్రదించాలని, 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదు పుస్తకం, ప్రథమ చికిత్స పెట్టే అందుబాటులో ఉంచాలని, అలాగే ప్రతి బస్సులో అటెండర్ ను నియమించాలని సూచించారు. జాబితాతో పాటు బస్సు రూట్ ప్లాన్ జత చేయాలని చెప్పి కూడా ఆర్టీఓ స్పష్టం చేశారు. డ్రైవర్ అగ్నిమాపక యంత్రం, అలాగే ఆర్టీఓ నిర్వహించే ఒక్కో రోజు రిఫ్రెషర్ శిక్షణ కోర్స్ కు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. తెలంగాణలోని ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులు సుమారు 23,824 బస్సులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 7వ తేదీ వరకు కూడా 33 జిల్లాల్లో 14,809 బస్సులు తనిఖీ చేశామని, అందులో 157 బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో అనుమతి లేదని రవాణా శాఖ అధికారులు అయితే తెలిపారు. అలాగే కరీంనగర్ లో గరిష్టంగా 41 బస్సులు, ఖమ్మంలో 30 బస్సులు నిషేధించారు. ఇంకా 9,015 బస్సులు తనిఖీ చేయాల్సి ఉందని చెప్పి కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా అత్యధికంగా 5,732 బస్సులు, అలాగే మేడ్చల్ జిల్లాలో 5,609 బస్సులు, హైదరాబాద్ లో 1,290 బస్సులు, అలాగే సంగారెడ్డిలో 1,222 బస్సులు ఉన్నాయని చెప్పి కూడా అయితే చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులు బస్సు వివరాలను ఆర్టీఏ కార్యాలయంలో నమోదు చేయడం లేదని వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు ప్రైవేట్ బస్సులు కూడా ప్రమాదాలకు గురైన సంగతి కూడా మనకు తెలిసిన సంగతి. అధికారులు నిర్వహించే తనిఖీల్లో అనధికారికంగా నడుస్తున్న బస్సుల వివరాలు వెలువవుతాయని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. తనిఖీల సమయంలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని, దీంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతామని పలువురు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా 15 ఏళ్లు దాటిన విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై నడపరాదని
రవాణా శాఖ అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తే ఆ బస్సులను సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే యాజమాన్యం అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నుంచి కూడా ఏదైతే ఆ పాఠశాలలు అలాగే కాలేజీలు కూడా ఓపెన్ అయిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీల డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సులు మాత్రం సీజ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క డ్రైవర్లకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆర్టీఏ కార్యాలయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నో బస్సు యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది మరణించిన సంఘటనలో కూడా అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కూడా ఆర్టీఏ కార్యాలయ అధికారులు అయితే చెప్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.